మా పర్సనల్ ఫోన్తో చేస్తాను సార్. ఆడ బారేసి 20,000 కొనుక్కొని మేము చేస్తాను. ఏ కోరికలు నెరవేర్చారో మరి మాకు పేపర్ పూర్వకంగా ఇస్తారేమో అడుగుతున్నాము. కనీసం మా ఫ్యామిలీస్లో ఎవరన్నా దేనికన్నా పెట్టుకుంటే మీరు అర్హులు కాదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. 11,500 తీసుకుంటున్న టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయా? 7,000 రూపాయలు తీసుకుంటున్న హెల్పరు గవర్నమెంట్ ఎంప్లాయా? మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అయితే మీకు ఫోన్ బిల్లు నెలకొచ్చి 9,000 ఇస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించమనండి. ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా? మట్టి ఖర్చులు అన్నారు. చనిపోయిన తర్వాత ఎవరు ఎత్తారో ఎవరు పోతారో మేము 15,000 చూసినామా? నాకు 3 పిల్లలు, 11,000 వస్తుంది. దాంట్లో సిలిండర్లు, కూరగాయలు 6 నెలలకు ఒకసారి వేస్తారు. మేము బతికుండేటప్పుడు మనకు 26,000 ఇచ్చినా అనుకోండి, మా 2 పిల్లలు ఉంటే చదివించుకుంటాం. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే ఈ పొద్దు 1 సంవత్సరం ఎంత చెప్పండి సార్? 1,50,000. ఇక్కడ కూడా పని చేయలే. ఇచ్చినామంటే ఇచ్చినాం. ఏ సార్ ఫోన్ ఇచ్చినారు, ఆ ప్రాంతంలో నెట్ వదిలితే కదా మేము నెట్లో పని చేయాలి. మాకు బతుకుండగా ఇవ్వలేని వేతనము, బతుకుండగా పెట్టలేని భిక్ష, మేము చచ్చిపోయిన తర్వాత మా సమాధులు కడతారా ఏంటి చెప్పండి సీఎం సార్? ఒక 2 అంగన్వాడీ టీచర్ గుండెపోటుతో చనిపోయారు నేను వచ్చేటప్పుడు. ఏంటి ఈ దారి? ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వాళ్ళకి ఏమీ చేయలేదు. మేము అంగన్వాడీ వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చాక మేము చాలా చేశాము, 9 కోరికలు నెరవేర్చాము అని అంటున్నారు. ఏ కోరికలు నెరవేర్చారో మరి మాకు పేపర్ పూర్వకంగా ఇస్తారేమో అడుగుతున్నాము. గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ ఎవరైనా సరే మా టెంటుల దగ్గరకు వచ్చి మా అక్క చెల్లెమ్మలు మేము ప్రభుత్వంలోకి రాగానే మీకు న్యాయం చేస్తాము, ఈ గవర్నమెంట్ మీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నాము మేము అని చెప్తున్నారు. కానీ మాకైతే ఏ న్యాయము చేయలేదండి. మీరు మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారో కనుక్కోండి. 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో 6,000 మందికో 7,000 మందికో అందుతాయి. కానీ మీరు మా డిపార్ట్మెంట్ పరంగా తీసుకోండి, ఎంతమందికి ఏమేమి ఇస్తున్నారో. కనీసం మా ఫ్యామిలీస్లో ఎవరన్నా దేనికన్నా పెట్టుకుంటే మీరు అర్హులు కాదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. టీచర్స్కి వచ్చేసి 11,500. ఈ ప్రభుత్వం వచ్చాక 2 సార్లు పెంచింది అని చెప్తున్నారు నిన్న మంత్రి గారు. 2 సార్లు అంటే ఎప్పుడు? ఎప్పుడో మీరు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో పెంచారు, ఇప్పుడైతే పెంచలేదు. దయచేసి మంత్రులు ఇది ఒకటి చూడాలి, ఈ విషయాన్ని ఆలోచించండి. అలాగే చదువుకునే పిల్లలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ ఎవరికి ఇవ్వటంలా. కారణం మేము గవర్నమెంట్ ఎంప్లాయ్. 11,500 తీసుకుంటున్న టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయా? 7,000 రూపాయలు తీసుకుంటున్న హెల్పరు గవర్నమెంట్ ఎంప్లాయా? ఒక్కసారి ఇది గమనించండి. మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అయితే మీకు ఫోన్ బిల్లు నెలకొచ్చి 9,000 ఇస్తున్నారు. మీకు అన్నీ ఇస్తారు, మీకు లక్షల శాలరీ ఉంటుంది. మరి పసిబిడ్డ 6 నెలల దగ్గర నుంచి, పసిబిడ్డ దగ్గర నుంచి 6 సంవత్సరాలు, అలాగే గర్భిణి 3వ నెల దగ్గర నుంచి తను డెలివరీ అయిన 5 నెలల వరకు ఇంతమందికి ఇన్ని రకాలుగా సేవలు చేసే మాకు మాత్రం 11,500 ఇస్తున్నారు. కానీ గొప్పలు చెప్పుకోవటం మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంగన్వాడీ వాళ్ళని ఎందుకు ఎంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇచ్చిన 9 హామీలు 8 హామీలు అమలు చేశారు. ఒక హామీ కోసం రోడ్లు ఎక్కుతారా అనేది ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య మహిళా మంత్రులు చెప్తారు. లేదండి, ఏమీ చేయలేదు. జీవో ఇస్తామంటున్నారే కానీ ఇంతవరకు బయటకు వచ్చి మీకు ఈ హామీ మేము నెరవేర్చాము అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో రండి ముందుకొచ్చి చెప్పండి. జీవో పరంగా అసలు ఎవరూ ఇవ్వలేదు. గత ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మేము ఇస్తాము అని వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేమున్నాం మీకని వీళ్ళు మోసం చేస్తున్నారు. మాటలు చెప్పుకోవటమే కానీ హామీలు అనేవి ఏవి నెరవేర్చలేదు. దయచేసి ఇది గమనించండి. నేను ఒక 20 సంవత్సరాల నుంచి భర్త లేకపోకుండా 2 బిడ్డలతోటి ఎన్ని రకాల బాధలు పడుతున్నాం. మా బాధలు ఆ తల్లికి తెలియట్లేదా? 42 రోజులు సమ్మె ఎందుకు చేసుకున్నాము? ఆ సంక్షేమ పథకాల కోసమే కదా మేము చేసుకుంది. మాకు ఏమి గవర్నమెంట్ ఉద్యోగస్తులమని లక్షలు తీసుకునే వాళ్ళకేమో అన్ని సౌకర్యాలు వర్తిస్తున్నాయి. మాకు మాత్రము సంక్షేమ పథకాలు వర్తించుకోకుండా భర్తలు లేని వాళ్ళు నానా బాధలు పడి గొడ్డు చాకిరి చేసి నరకయాతన సంవత్సరాలు నరకయాతన పడి బీబీలు షుగర్లు తెచ్చుకొని ఎవరికి చెప్పుకోలేని దీన స్థితిలో ఆత్మహత్యకు పాల్పడే స్థితికి వచ్చాం. మరి మా గవర్నమెంట్ అందరూ సంతోషంగా ఉన్నారు, మీరు ఆత్మహత్య చేసుకుంటాం. మీరు సంతోషంగా ఉన్నామో లేదో, సంతోషంగా ఉంటే ప్రతి సంవత్సరం మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. మేము సంతోషంగా ఉంటే మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం మాకు లేదు.
మేము భర్త లేని వాళ్ళందరూ, హ్యాండిక్యాప్ వాళ్ళందరూ, పసిబిడ్డలు ఉండే వాళ్ళందరూ సంక్షేమ పథకాలు లేక అల్లాడిపోతున్నారు. వచ్చే వాళ్ళకి 4-5 పథకాలు వస్తున్నాయి. మాకు వచ్చే ఆయాకు వచ్చే 7,000, టీచర్కి వచ్చే 11,000కి మేము లక్షల కోట్లు కూడా కోటీశ్వరులు అయినట్లుగా మా ఎందు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఎవరైనా సరే. ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేశాము, ఒక హామీ కోసం రోడ్లు ఎక్కుతారనేది మహిళా మంత్రులు అడుగుతారు మిమ్మల్ని. మేము ఆయన హామీల గురించే మాట్లాడుతున్నారు. ఎంతసేపు హామీలు కాదండి, అసలు మేము ఏం పని చేస్తున్నాం, ఎవరెవరికి మేము సేవ చేస్తున్నాం, మా పనిని గుర్తించమనండి. మా పనిని గుర్తించి అప్పుడు మాకు ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేశాము, 8 అమలు చేశాము, ఒక్కదానికి రోడ్డు ఎక్కుతారు. అలా కాదండి, ఆ ఒక్కటే కదండి. మేము ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, మా పిల్లల్ని పెంచుకోవడానికి మా ఉద్యోగాన్ని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము ఎందుకు పని చేస్తున్నాం? చిన్నపిల్లలకి, గర్భవతులకి, బాలింతలకి వాళ్ళకి పోషకాహారం అందిస్తున్నాం, వాళ్ళ ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే 7 నుండి 3 సంవత్సరాల పిల్లలు బరువులు తగ్గకుండా వాళ్ళ బరువులు పెరిగే విధంగా చూస్తున్నాం. అలాగే 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకి ఆటపాటల ద్వారా విద్యను అందిస్తున్నాం. కిషోర్ బాలికలు 11 నుండి 14, 15 నుండి 18 ఈ పిల్లలందరికీ కూడా మంచి వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్తున్నాం. వాళ్ళకి ఎర్లీ చైల్డ్ మ్యారేజెస్ అవ్వకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. ఇంత సర్వీస్ చేస్తున్న వాళ్ళని అది కాకుండా ఇలాగే 2 యాప్ల్లో కూడా వర్కులు చేస్తున్నాం. మానసికంగా ప్రెజర్ తెచ్చుకుంటున్నాం. కానీ మా కుటుంబం బ్రతకడానికి మాకు ఆధారం ఏంటి? మా ఉద్యోగం, మా జీతభత్యాలే కదా. మరి ఆ జీతం కనీస వేతనం 26,000 ఉండాలని సుప్రీంకోర్టే తీర్మానించింది. మరి ఆ సుప్రీంకోర్టు తీర్మానించిన విధంగా మాకు కనీస వేతనం అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఇచ్చిన 8 హామీలు ఏంటో చెప్పమానండి. మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత కావాలి, మాకు కనీస వేతనం కావాలి. అలాగే మా స్కూల్కి వచ్చిన కడుపుతో ఉన్న దగ్గర నుండి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లోని కూడా కిషోర్ బాలిక అయిన దగ్గర నుండి, పెళ్ళి అయిన దగ్గర నుండి మళ్ళీ వాళ్ళు ముసలోళ్ళు ఈ వరకు మేము సేవలు చేస్తుంటే 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల్ని కాన్వెంట్ల కోసం పంపించేస్తున్నారు. ఆ జీవో తెమ్మనండి. 5 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉండాలి పిల్లలు. ఖచ్చితంగా మా సేవలు అందుకున్న వాళ్ళు ఆయన ఎక్కడా కాన్వెంట్లో జాయిన్ అవ్వకూడదు అని తీర్మానించమనండి. మా ఉద్యోగానికి భద్రత కల్పించమనండి. అప్పుడు మేము ఆనందంగా చేస్తాం, అప్పుడు మేము సంతోషంగా ఉంటాం. మా పనిని గుర్తించి మా కనీస వేతనం అమలు చేసి మా కోసం ఆలోచించమనండి. మేమేం చేస్తున్నాం, మేము చేస్తున్న సర్వీస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందు తెలుసుకోమనండి. అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏంటి అని చూడమనండి. మాట్లాడితే ఒక్క హామీ ఒక్కదానికోసం అంటే మేము బ్రతకడమే కదా, తినడానికి కోసమే కదా. కనీసం ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద పిల్లలందరికీ సెలవులు ఇస్తారు. కానీ ఆ చిన్న పిల్లలకి 15 రోజులు ఆయా, 15 రోజులు టీచర్ ఉండాలి. ఆ 15 రోజులు ఆయా ఒక్కతే ఏం చూడగలదు. అలాగే టీహెచ్ఆర్ ఇచ్చి 30 రోజులు కూడా అంగన్వాడీ కార్యకర్తకి, అంగన్వాడీ హెల్పర్కి కూడా సెలవులు ఇప్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, మా ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి గారిని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీ పరిస్థితి? ప్రభుత్వం అయినానండి మా కష్టాన్ని గుర్తించమనండి. ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా మేము అందుచేసి మించి మేలు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. మాటలు కాదండి. మేము జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 11,000 ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 11,000లోనే ఉన్నాం. మేము అందరం మధ్యలో మారలేదు. వాళ్ళ జీతాలు మారాయి, వాళ్ళు మారారు అంతే తప్ప మేము ఎప్పుడు ఇలాగే ఉన్నాం. మేము ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నాం. మాలో మార్పు లేదు. మాకంటూ అమ్మఒడి వర్తించదు, మా పిల్లలకి ఏ పథకాలు వర్తించవు, మాకు సొంత ఇల్లు లేకుండా అది కూడా వర్తించదు, పెన్షన్లు వర్తించవు. మేము కేవలం సేవ చేయడానికి మాత్రమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని జాగ్రత్తగా చూసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. మట్టి ఖర్చులు అన్నారు. చనిపోయిన తర్వాత ఎవరు ఎత్తారో ఎవరు పోతారో మేము 15,000 చూసినామా? అది కూడా జీవో వచ్చిందన్నారే కానీ సీడీ పోలు ఇవ్వమనేసి సీడీ పోలకు మళ్ళీ ఇస్తామన్నారు. అది ఒకటి. ఇంకొకటే ఉంది, పోపు సామాన్లు ఏదో పెంచినామన్నారు. ₹2 ఇస్తే 4 పిల్లకాయలు ఉన్నారనుకోండి, ఆ ఊర్లో కాన్వెంట్కి పంపించేస్తున్నారు. 4 పిల్లకాయలు ఉన్నారనుకోండి, 3 సంవత్సరాల దగ్గర మా దగ్గర సేవ చేసుకుంటారు. ఆ తర్వాత 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు వెళ్ళిపోతున్నారు కాన్వెంట్కి. 4-5 మంది వచ్చారనుకోండి మినీ సెంటర్లకి ₹10 వస్తుంది. దాంట్లో ఏమొస్తా చెప్పండి, మీరే చెప్పండి. ఆకుకూరలు వస్తుందా,
మిరప్పొడి వస్తుందా, పసుపు పొడి వస్తుందా, ఏమొస్తుంది? దాన్ని పెంచినామంటారు. ఇంకేమొచ్చి మినీలు మెయిన్ పెంచినారు. ఎందుకంటే మాకు పెంచితే ఆడ మేము ఇంట్లో బాగా సంపాదించి కోటీశ్వరులు అయిపోతామని మినీలు ఏదో కొంతమంది ఉంటారు కదా, ఆ కొంతమందికి పెంచినారు. ఆ వాళ్ళకి 4,500 వచ్చిందనేసి మేము 42 రోజులు ధర్నా చేసినాం అని మాకు భోజనాలు పెట్టించి సామ్యాన వేసి మీకు జగన్ పార్టీ ఏం చేసింది, నేను ఇంత ముందు 2 సార్లు వచ్చినప్పుడు నేనే పెంచినాను, ఈసారి వస్తే మీకు 26,000 పెంచుతాను అని చెప్పినారు. వీడియోస్ ఉండవు అనుకుంటే నేను కూడా వీడియోస్ సార్, నాకు 3 పిల్లలు, 11,000 వస్తుంది. దాంట్లో సిలిండర్లు, కూరగాయలు 6 నెలలకు ఒకసారి వేస్తారు. ఆ కూరగాయల డబ్బులకి 5,000 పోతే 5,000 ఉంటుంది. మా పిల్లల్ని ఒక పొజిషన్లో చదువుకోవాలన్నా, వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలన్నా, మేము మంచి భోజనం తినాలన్నా, మేము ఆరోగ్యంగా ఉండి ఆ పిల్లల్ని సాకాలన్నా మాకు ఎవరిస్తారు చెప్పండి సార్? ఇప్పుడు భర్త ఉన్నా అతను 10,000 నేను 10,000 అంటే సర్దుకోగలుగుతాం. వీడియోస్ ఉన్నారు, హ్యాండిక్యాప్ట్ ఉన్నారు, పెన్షన్లు కూడా 200 వచ్చినప్పుడు ఇచ్చినారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసేసినారు. పోనీ హాఫ్ డే స్కూల్ అనుకుంటే, హాఫ్ డే ఏదైనా వర్క్ చేసుకుంటాం అనుకుంటే ఇప్పుడు ఫుల్ డే 8:30కే పోవాలి, 4:30కి రావాలి. ఒకవేళ ఫేస్ యాప్లు లేకపోతే వాళ్ళకి ఫేస్ పెట్టకపోతే ఫుడ్ ఇగుడుతూ ఇంటింటికి పోయి వాళ్ళ ఇంటికాడ నైట్ అయినా పడతాను. నైటే పని చేస్తుంది. మళ్ళీ వచ్చి ఏఎన్ఎంలు చేసే PMMY అంటే గర్భవతులకు చేస్తా ఉన్నారు. దాన్ని మా నెత్తిన వేసినారు. అది నైటే పని చేస్తుంది, పగులు పని చేయదు. మళ్ళీ హెల్త్ కార్డులు పెట్టమన్నాడు. అది కొంతమందిగా పనిచేస్తుంది, కొంతమంది పని చేయదు. నెట్ లేకపోతే నెట్ దగ్గరకు పోవాలి, మళ్ళీ గృహ సందర్శన చేయాలి. అంతేకాకుండా పిల్లలకి సర్వే ఇంటింటికి పోవాలి, ఆ ఇంట్లో వాళ్ళు సర్వేలు చేసుకోవాలి. మేము చిన్న బిడ్డల నుంచి చేస్తే కూడా మాకు నెలకి 26,000 ఇచ్చి గవర్నమెంట్ నుంచి మేము ప్రతి ఒక్క ఇప్పుడు అందరికి రేషన్ కార్డులు తీయేస్తామని భయపడితే కానుండి పంపిరు కదా సార్. 4 ఉంటే తీయేస్తాం, 3 ఉంటే తీయేస్తామంటే 3 ఏళ్ళ దాకా గర్భవతి నుంచి 3 ఏళ్ళ దాకా మాదాడ సేవలు అందుకొని కాన్వెంట్కి పంపిస్తున్నారు. అంటే ఏమర్థం సార్? వాళ్ళ కాన్వెంట్లకు పోనండి, మీరు 3 ఏళ్ళ దాకా మిమ్మల్ని వాళ్ళ సంరక్షణ చేయండి, మిమ్మల్ని పెరికేస్తాం, పక్క సెంటర్కి ఎత్తేస్తాం, లేదంటే మిమ్మల్ని పెరికేస్తాం. మేము దగ్గర 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనిచేసినాం. మేము చనిపోయినాక 15,000 ఎవరు చూస్తారు సార్? ఎవరో ఈదులో ఉంటే ఎత్తి పారేస్తారు. మేము బతికుండేటప్పుడు మనకు 26,000 ఇచ్చినా అనుకోండి, మా 2 పిల్లలు ఉంటే చదివించుకుంటాం. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే ఈ పొద్దు 1 సంవత్సరం ఎంత చెప్పండి సార్? 1,50,000. 10 సంవత్సరాలు లేదు పెళ్లి చేసుకుంటారా? లేదా వాళ్ళని బయట చదువులు బీటెక్ చదివించాలంటే చదివించగలుగుతామా? ఇక్కడ నుంచి బజారీ పోవాలంటే వాళ్ళు బస్ ఫేర్లు కావాలి. ఆ 11,000లో సిలిండర్ కొంటాం, కూరగాయలు పెడతాం. 5,000లో మేమేం బతకగలుగుతాం? మంచి బియ్యం తెచ్చుకోగలమా? మేమే 5 గ్రాములు బ్లడ్తో ఉన్నాం సార్, వాళ్ళకి 13 గ్రాములు ఉండాలా? మీరు సాకిరి చేయండి అంటారు. 5 గ్రాములతో ఇప్పుడు మళ్ళా మా యూనియన్ అడిగిన తర్వాత మా CDPO మనకు చెప్పారు, అందరినీ అంగన్వాడీ టీచర్ని హెల్త్ చెకప్లు చేయండి. కంటి చూపు కూడా లేదు సార్. మొన్న ఫోన్లు ఇచ్చినారు, ఒక్కటి కూడా పని చేయలేదు. మా పర్సనల్ ఫోన్లు 20,000 కొత్త ఫోన్లే కదమ్మా, పని చేయలేదు సార్. ఒక్కటి కూడా పని చేయలే. ఇచ్చినామంటే ఇచ్చినాం. ఏ సార్ ఫోన్ ఇచ్చినారు, ఆ ప్రాంతంలో నెట్ వదిలితే కదా మేము నెట్ లో పని చేయాలి. మా పర్సనల్ ఫోన్ తో చేస్తాను సార్. ఆడ బారేసి 20,000 కొనుక్కొని మేము చేస్తాను. ఇప్పుడు 5 రోజులనే హైట్ వెయిట్ పెట్టేవాలి, ఖచ్చితంగా తోంచాలి. ఫుడ్ కి ఫేస్ క్యాప్చర్ పెట్టాలి. ఆ ఫుడ్ కూడా రేషన్ షాప్ ది 10 కిలోమీటర్లు తీస్తాను సార్. రేషన్ షాప్ కూడా 10 కిలోమీటర్ల ఆటోలో తెచ్చుకుంటాను. మా సెంటర్కి వచ్చేలేదు. షాపులో బియ్యం కూడా మేము 10 కిలోమీటర్లు 100 రూపాయలు 200 ఇచ్చి గర్భవతులకు తెచ్చుకుంటాను. ఇంకా ఎన్నో కష్టాలు పడతాను సార్. ఊర్లో బయట వాళ్ళు ఫేస్ క్యాప్చర్ అన్నారు. మా డిమాండ్స్ జీతాలు పెంచాలి, వేసవి సెలవులు ముఖ్యం సార్. ఈ 2 ఇచ్చిన తర్వాత 10 పెంచినా అంటారు. దాన్ని తీసి పెట్టుకోమనండి, అది మాకు అవసరంలా. మాకు శాలరీ పెంచాలి, మా భద్రత కాపాడాలి. మాకు మే నెలలో ఎలిమెంటరీ స్కూల్కి ఇచ్చే సెలవులు ఇస్తే అక్క చెల్లెలు హాయిగా ఆడుకుంటారు, బయట ఊలిపోతారు. మేము కూడా 10 రోజులు మా బిడ్డలతో హాయిగా ఉంటాం. 19 నెలల్లో కూడా మాకు ఎప్పుడు కూడా ఎటువంటి 5 సంవత్సరాల నుంచి మాకు శాలరీ పెంచలేదు. అలాగే శాలరీ పెంచలేదు సరిగదా, మాకు యాపల మీద యాపలు ఇచ్చి మాకు మమ్మల్ని చాలా శ్రమ పడవలసి వస్తుంది. యాపలు మాత్రం ఇచ్చేస్తున్నారు. కానీ చాలా మంది ఈ యాపల వల్ల చెయ్యలేక చాలా మంది ఆటో టీకలతో బీపీలు డౌన్ అయిపోయి షుగర్లు వచ్చేసి చాలా మంది అంగన్వాడీ టీచర్లు ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. కానీ మాకు బతుకుండగా ఇవ్వలేని వేతనము, బతుకుండగా పెట్టలేని భిక్ష మేము చచ్చిపోయిన తర్వాత మా సమాధులు కడతారా ఏంటి చెప్పండి సీఎం సార్? మీరు ఇప్పుడైనా సరే న్యాయప్రదంగా మా కోరికల్ని మన్నించి మాకు వేతనాలు పెంచి మాకు అలాగే వేసవి సెలవులు 4 రోజులు కూడా ప్రకటించి మా కష్టాన్ని గుర్తించాలని ఇంతమంది అక్క చెల్లెళ్ళు మీ దగ్గరికి వచ్చి ఓరెత్తుతున్నామండి. మా శ్రమని
గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కూడా మమ్మల్ని ఒకసారి చూడండి. మేము మీకు చూసాం, మా టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు తీసుకున్నారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి సార్? ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఓరెత్తవలసిన పరిస్థితి వచ్చింది. మమ్మల్ని ఈ రోజు కనికరించమని, మా వైపు చూడమని ఈ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్. మా గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషం ఉన్నారు, మీరు వచ్చి రోడ్లు ఎక్కారు ఎందుకని ఆడవాళ్ళం మీరంతా? అదే సార్, మా గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ మా సమస్యలే తీరుస్తానన్నారు సీఎం సార్ ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఏ సమస్యలు తీర్చారండి? ఏ సమస్యలు తీర్చలేదు. కనీసం చాకరీ ఎక్కువైపోయింది, యాపలు ఎక్కువైపోయాయి. అందువల్ల మాకు ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నా. న్యాయం చేసి తీరాలి, మాకు ఆకలేస్తుంది. మేము మండి టెండలోని మండిపోతున్నాం. ఈ మండి టెండలో మండిపోయి మా ఫ్యామిలీని బ్రతికించుకుని ఎంతో మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ఇచ్చే వేతనం ఆయాకి 7,000 రూపాయలు, టీచర్కి 11,500 రూపాయలతో 500తో ఎలా బ్రతుకుతాం సార్? ఎంతో ఒంటరి మహిళలు ఉన్నారు, బ్రతకలేని వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఏమీ వర్తించలేదు. కనీసం భర్త చనిపోయిన పింఛనీలు లేవు, ఏమీ లేవు. 11,500 ఈ రోజు ఏమొస్తుంది? అన్ని కూడా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మేము వేతనం పెంచమని అడగడం తప్ప, పెంచుతానని చెప్పారు కదా, మాకు మాట ఇచ్చారు కదా, ఆ మాట ఏం చేసింది ఈ కూటమి ప్రభుత్వం? అందువల్ల మా యందు దయించి మాకు వేతనాలు పెంచాలని, మాకు సరైన న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. మాది గౌరవ వేతనం కావాలి సార్. మాకు ఇంకేమీ అవసరం లేదు. మేము చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులు అవి మాకు వద్దు. ఎవరో తినేదానికి మాకెందుకండి? ఇప్పుడు మేము బతికొండగా కావాలా? ఇప్పుడు మహిళలు ఉన్నారు, భర్త చనిపోయినారు, ప్రభుత్వ పథకాలు ఏమీ రాలేదు, మా పిల్లలకి ఏమీ రాలేదు. మా ఆయనది ఆటో ఉంటే ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు రానివ్వట్లేదు. బయట ఉద్యోగం మానేలేక చావలేక బతకలేక ఎంతో మంది. నిన్న ఒక 2 అంగన్వాడీ టీచర్ గుండెపోటుతో చనిపోయారు నిన్న వచ్చేటప్పుడు. ఏటి ఈ దారి? మాకు ఈ కష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న మాకు ఎస్రాయవరం ధర్మవరంలో మాకు హోమ్ మినిస్టర్ గారు సాక్షిగా మాకు చెప్పారు, 3 నెలలు ఆగమ్మా, 3 నెలలు ఆగండి అని చెప్పారు. 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు అవుతుంది కానీ లేదు. ఏంటంటే మాకు ఈ పరిష్కారం చావో బతుకో అని తేల్చుకుందామని ఇక్కడికే వచ్చామండి. గతంలో జగన్ ఉన్న పిల్లలు ఇప్పుడు చంద్రబాబు వచ్చాక అంతకు మించి మేలు చేస్తాను చంద్రబాబు చేస్తానన్నారండి. అమ్మాయి ఈ బూటకు మా మనిషిని నమ్మొద్దు, నేను వస్తాను నేనున్నానని అన్నారు. నిలబడతానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిందల్లా పోయి ఈ రోజు పాతాళంలో దొక్కేసారండి. యాపలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని మమ్మల్ని పాతాళంలో దొక్కేస్తుందండి. కేంద్ర ప్రభుత్వం 2014లో మాకు అసెంబ్లీలో పెట్టారు బడ్జెట్ సమావేశాల్లో. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి అంగన్వాడీ సీఎం వర్కర్లు కానీ ఏమి మమ్మల్ని గురించి పట్టించుకోలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు చూడలేదు. కానీ చాకిరీ ఫంక్షన్ డ్యూటీ మాకే, బిఎల్ఓ డ్యూటీ మాకే. ఊర్లో ఏ పని అయినా సరే మేమే చేస్తాం. చేయడానికి మేము కావాలనలేదు, చేస్తాం. కాకపోతే మాకు తగిన ప్రతిఫలం కావాలండి. విజయవాడ ధర్నాకి పిలిపించిన తర్వాత మహిళా మంత్రులు కొన్ని ప్రెస్ మీట్లు చెప్తున్నారు. ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేసాం. ఒక్కదానికోసం మీరు ధర్నా చేస్తారా? అవునండి, మేము చనిపోయిన తర్వాత గ్రాట్యుటీ కోసం మేము 60 సంవత్సరాలు ఉంటామో లేదో తెలియదండి. ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మేము మట్టి ఖర్చులు అవన్నీ మేము పోయిన తర్వాత, ఎందుకంటే మేము ఉన్నప్పుడు 1 రూపాయి పెంచితే చాలండి మాకు. అదే మేము కోరుకుంటున్నామండి. మా 8 వద్దండి, మాకు ఇదే కావాలండి. ఈ ఒక్కటి ఇమ్మని మేము ఇంతమంది ఇలా వచ్చామండి.